ఇంకోటి కృష్ణ ప్రసక్తి అధికరణం. కృష్ణ ప్రసక్తి అధికరణము కృష్ణ ప్రసక్తి అధికరణము కృష్ణ ప్రసక్తి అధికరణము కృత్స్న ప్రసక్తి అధికరణము కృష్ణ ప్రసక్తి అధికరణము కృత్స్న ప్రసక్తి అధికరణము. ఇక్కడ కార్యకారణ భావ సంగతి అంటే నువ్వు ముందు అధికరణలో చెప్పావు కదా, ఏమిటి? పాలు పెరుగుతాయి అన్న. ఇప్పుడు దానికి దీనికి కార్యకారణ భావన సంగతి విషయం ఏమిటంటే, నిరవయవము అవయవము లేనటువంటి ఆ పరబ్రహ్మము జగత్తును సృష్టించింది అంటే నువ్వు అధికరణలో చెప్పావు కదా, ఈ వాక్యాలన్నీ బ్రహ్మలోనే సమన్వయిస్తున్నాయని. సమన్వయం కావు. ఎందుకని? బ్రహ్మ నిరాకారం, అది జగత్ అయిపోయింది కదా. ఇంకా మరి అక్కడే ఉంది, అక్కడేమి పూర్ణ రూపముగా బ్రహ్మ ఏది? బ్రహ్మము జగతైనచో ఒకటి పరబ్రహ్మంలో నిత్యత్వం ఉండదు, ఎందుకంటే ఆయన జగత్ అయిపోయాడు. తరువాత సరి కొంచెం అయ్యాడు, కొంచెం అవ్వలేదు అనుకుందాం. అంచత అంటే బ్రహ్మంలో సావయత్వం వస్తుంది, నిరాకారం ఉన్నటువంటి సావయత్వం వచ్చేస్తుంది అందులో. అందుకని ఈ బ్రహ్మమే సృష్టికర్త అని చెప్పేటువంటి శృతులలో సమన్వయము లేదు. అప్పుడు అంటాడు, మాయ ద్వారా ఈ బ్రహ్మము అనేక రూపాలను ధరిస్తోంది నాయన, అందుకని అందులో కృష్ణ ప్రసక్తి దోషము లేదు. కృష్ణ ప్రసక్తి అంటే పూర్తిగా జగత్ అయిపోయినటువంటి శక్తి. జకీర్ నాయక్ స్వామీజీ టీవీలో ఖురాన్ ఛానల్లో జకీర్ నాయక్ అని ఉన్నారు. ఖురాన్ కాలేజీ ప్రొఫెసర్ శ్రీనగర్లో. వాడు ఇటువంటి కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని కోట్ చేసి చక్కగా కోట్ చేస్తుంటే ఆ ఖురాన్ దగ్గర వాటి లెక్చర్స్ వస్తున్నాయి. మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ, గురుదేవ్ లాగా మాట్లాడతాడు. మీకు పలానా కంటెక్స్ట్ లో చెప్పారు, అదే మీది ఇక్కడ ఇలా ఉంది, మీకే కాంట్రడిక్షన్ ఉంది, సో మా ఖురాన్ ఇది లేదు, మీరు సేమ్ ఒకే ఫ్లో లో ఉన్నాం కోట్ చేస్తారు. బ్యూటిఫుల్, మనకంటే ప్రమాణం కోట్ చేస్తున్నారు. మన సెక్షన్ పేజీ కూడా చెప్తారు. అంటే ఏం చెప్పబోతున్నావు, ఇంత పీటికలు వర్ణిస్తుంది అంటే వాడి ఖురాన్నే సిద్ధం చేస్తాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. అది కాదు మరి, మరి సిద్ధాంతాన్ని చెప్పట్లేదు కదా, పూర్వపక్షాన్ని చెప్తున్నా, సిద్ధాంతాన్ని చెప్పట్లేదు కదా. సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేసేస్తున్నాడు, ఖురాన్ని ఉత్తరపక్షం చేస్తూ మన్ని పూర్వపక్షం చేసేస్తున్నాడు. అంటే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి మీకు. అవును, మొన్న ఒకటైతే మరి ఘోరంగా చెప్పేస్తాం ఆయన, మీ దాంట్లో అంత గనుసు పట్టుకుని తిరుగుతున్నారు కదా జిహాద్ అని, అది ఎట్లా దాన్ని మీరు సమన్వయించుకుంటారంటే, కృష్ణుడు ఏం చెప్పాడు కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు అదే కదా చెప్పింది, కాబట్టి మా వాళ్ళు కూడా పవిత్ర యుద్ధం చేస్తున్నారు, అది పవిత్ర యుద్ధం ఇది పవిత్ర, అలా అనుభవిస్తున్నారు. అప్పుడు ఆ ప్లేస్ లో రవిశంకర్ గురించున్నారు, ఆయనకి ఇవ్వలే ఛాన్స్, నెక్స్ట్ మాట్లాడడానికి ఇవ్వలేదు. అంతవరకు ఏది వాళ్ళు ఎంత పీకి లాగి చేసినా ఇదిగో ఇలాంటి వాళ్ళలో ఒకరే. ఇప్పుడు పూర్వపక్షంలో వాళ్ళు కూడా ఒకరు. స్వామి వివేకానంద చెప్తారు మాట, ఎంతమంది వచ్చి ఎంత ఖండించినా ఈ సనాతన మతం అంతరించదు అని. కనుక పూర్వపక్షులు ఎంతమంది ఉన్నారు. తర్వాత ఇక్కడ మాయ ద్వారా కల్పించబడింది కనుక ఇక్కడ అనేక రూపాలను ధరించినప్పటికీనో సమన్వయానికి విరోధం లేదు ఒకటి. ఇంకొకటి కృష్ణ ప్రసక్తి దోషము కూడా లేదు, సావయము కూడా లేదు.
ఎందుకని అంశత పరిణామం కాదు. మరి నిరవయమైనటువంటి బ్రహ్మకి ఈ జగత్తు వివర్త కారణం కదా, పరిణామం కాదు. పరిణామం అంటే పాలు పెరిగేనట్టు, అంటే పాలు ఉండవు, పెరిగే ఉంటుంది. ఎలాగా అంటే స్వప్నదృష్ట ద్రష్ట నిత్యము, స్వప్నము కల్పితం. అదేవిధంగా ఇక్కడ జగత్ కల్పితము, పరమాత్మ సత్యం. కనుక అద్వైత బ్రహ్మంలో ఈ జగత్ కల్పించబడినది నాయన. అందుకని ఈ తన స్వరూపాన్ని అలాగే ఉంచుకుంటాడు, దానిలో ఏ విధమైన తేడా లేకుండా ఆ బ్రహ్మమే జగత్తులా కనిపిస్తున్నాడు. స్వప్న దృష్టాంతం అది మామూలుగా ఈ ఇందులో ఆల్చిప్పులో వెండి, తర్వాత తాడులో పాము, ఇది కూడా చెప్పుకోవచ్చు. సరే, ఇది ఇది ముందు శ్లోకాలు చెప్పుకోదు. నా శరీరస్య మాయా అస్తి యదివా అస్తి న విద్యతే. అశరీరుడైనటువంటి మీ బ్రహ్మకి మాయ ఉన్నదా లేదా అంటే వాడంటాడు లేదు. ఏ మాయావినో లోకే తే సర్వేపి శరీరిణ. మాయ ఉంది అన్నావు కదా, మాయ ఉందా లేదంటే ఇక్కడ శరీరం బ్రహ్మకు లేదు, మాయ ఉంది అంటున్నాం. కానీ లోకంలో ఎంతమంది గాడి వాళ్ళకి శరీరం ఉంది, నీ బ్రహ్మకు శరీరం లేదు. మరి ఎలా చేస్తున్నాడు? బాహ్య ఏతు మృతే యద్వన్ మాయా కార్యకారిత. ఏ విధంగా అయితే గారడివాడు బయట ఉన్నటువంటివి ఏవి తీసుకోకుండానే మాయంతా చూపిస్తూ ఉంటాడో, రితేపి దేహం మాయా ఏవం బ్రహ్మణి అస్తు ప్రమాణతః. దేహం లేకుండా కూడా మాయ ద్వారానే బ్రహ్మంలో కూడా ఈ సృష్టి చేసేటువంటి కారణము ఉండని. ఇక్కడ లోకే మాయావినాం ఐంద్రజాలికానాం శరీరత్వ దర్శనాత్ అశరీరస్య బ్రహ్మణో మాయా న సంభవతి. లోకంలో గారడి వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళకి శరీరం ఉంది, ఇక్కడ మీ బ్రహ్మకి శరీరం లేదు కనుక మాయ కూడా లేదు. అది అసలు సంగతి. మాయా న సంభవతి ఇది ప్రాప్తే గృహాది నిర్మాతృనాం क्या स्व व्यतिरिक्त मृद्दार तृणादीनी बाह्य साधना सापेक्षत्व दर्शन अपि. ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి సిమెంటు కావాలి, కలప కావాలి, ఇలాంటివి కావాల్సి వస్తుంది. కానీ గారడివాడికి బాహ్యాదన నైరపేక్షేణ యథా గృహాది నిర్మాతృత్వం. ఇంద్రజాలికుడికి గారడివాడికి బాహ్య సాధన లేకుండానే అన్ని నిర్మిస్తూ ఉంటాడు. లౌకిక మాయావిన శరీర సాపేక్షత్వ దర్శనే అపి. లౌకికంలో మాయ చేసేవాడు, గారడి చేసేవాడు శరీరం కావాల్సి వచ్చిన బ్రహ్మకు అక్కర్లేదు. అథ ఉచ్చేత ఐంద్రజాలికస్య బాహ్యహేతు నైరపేక్షేణ నిర్మాతృత్వే ప్రత్యక్ష ప్రమాణమస్తి. మరి ఇంద్రజాలికి బాహ్యమైనటువంటి పదార్థాలు ఏమి అక్కర్లేదని చెప్పావు కదా, ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. అందుకని తర్హి బ్రహ్మణోపి శరీర నైరపేక్షేణ మాయా సద్భావే. ఇక్కడ ప్రత్యేక అందుకని ఈ బ్రహ్మగారి కూడా శరీరం లేకుండానే మాయ ఉంది. ఎందుకని మాయనంత మహేశ్వరం అన్నారు.
బయట ఎవడైతే మాదిస్తున్నాడో వాడి శరీరం కావాలి. ఈయనకేం శరీరం కావాలి? ఈయన జ్యోతి స్వరూపుడు, తర్వాత స్వయం ప్రకాశ స్వరూపుడు. దాని సత్తా ద్వారా అన్నిటికీ సత్తా ఉంది. ఆయనకేం శరీరం కావాలి? శరీరంలో వస్తే నీ పీక పట్టుకుంటాడు, సరిపోతుంది. ఏ పోతున్న వచ్చి నీ పీక పట్టుకుంటే మాయనంతు మహేశ్వరం. అందుకని ఏ విధంగా అయితే ఇంద్రజాలకి బాహ్య వస్తువులకు అక్కర్లేదో ఇంద్రజాలం చూపించడానికి, అలాగే బ్రహ్మకి శరీరం లేకుండానే మాయ ద్వారానే జగత్తంతా సృష్టి చేస్తున్నాడు ఆయన. మాయనంతు మహేశ్వరం చెప్పారు. ఇలాంటి ప్రమాణం ఉన్నది. ఇప్పుడు ఇది సర్వోపాధికరణమా? లేదు, కృష్ణ ప్రసక్తి. కృష్ణ ప్రసక్తి అధికరణము ఇది అయిపోయింది కదా. కృష్ణ ప్రసక్తి నిర్వయవత్వ శబ్దకోపో. కృష్ణ ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపో. కృష్ణ ప్రసక్తి నిరవయవ శబ్దకోపో. కృష్ణ ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపో. కృష్ణ ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపో. కృష్ణ ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపో. నువ్వు అన్నావు కదా పాలు పెరుగవుతున్నాయి అన్నా. పాలు లేవు కదా, పెరుగు ఒకటే కదా ఉంది. అలాగే మీ బ్రహ్మము ఈ జగత్ అయితే బ్రహ్మము లేదు, జగత్తే ఉంది. ఒకటి మూలోచ్ఛేద. కృష్ణ ప్రసక్తి అంటే సంపూర్ణంగా బ్రహ్మం మూలం లేదు జగత్తు. లేకపోతే కొంచెం బ్రహ్మం ఉంది, కొంచెం బ్రహ్మం మారింది అంటే నువ్వు నిరవయవం చెప్తున్నావే. నిరవయవో నిరంజనో నిష్కలో ఆ శక్తి పీడించబడుతుంది. నిరవయత్వ శబ్ద కోపోవా అన్నది పూర్వపక్షం. బ్రహ్మ జగత్కారణత్వేన న పరిణమతే నిరవయవత్వాత్. ఆయనకు అవయవాలు లేవు కనుక బ్రహ్మ జగత్ రూపంలో మారలేడు. సావయవస్య పరిణామ దర్శన. దేనికైతే అవయవాలు ఉన్నాయో అవే మారుతూ ఉంటాయి. అందుకని సమన్వయం విరుద్ధతే నవా. ఈ విధంగా పూర్వపక్ష సిద్ధాంతిని అడుగుతున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, కిం బ్రహ్మ నిరవయవం పరిణమతే సావయవం వా. నిరవయవం నుండి బ్రహ్మము పూర్తి అవుతోందా, సావయవం పూర్తవుతో ఇది పరిణమిస్తోందా? ఆద్యే కృష్ణస్య బ్రహ్మణ కార్యాకారేణ పరిణామ ప్రసక్తి. పూర్తిగా బ్రహ్మము కార్యరూపంలో వచ్చేస్తే బ్రహ్మం ఏముండదు, మూలొచ్చేది. సరే అంశత అంటే నిరతకోప. ఏకాంశ పరిణామే అపరాంశ అవస్థితి సంభవేన నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అన్న శృతి. నిష్కలం కళారహితము, నిష్క్రియం క్రియారహితము, నిరవయవం నిరవధ్యం నిరంజనం. ఈ శ్వేతాస్వర శృతి ఏం పీడించబడుతుంది. దివ్యో హేమూర్త పురుష సభాభ్యంతరో యజ. ఆయన దివ్య స్వరూపుడు, అమూర్త స్వరూపుడు, పూర్ణ పురుషుడు, సబాహ్యాభ్యంతరో హజ. బయట లోపల ఒకటేలా ఉన్నాడు. అజన్ముడు. అజన్మ అంటే నిరవయవత్వం ప్రసిద్ధం ప్రతిపాదన. శ్రౌత శబ్దానాం వ్యాకోపవా స్యాత్. మరి అంశత మారాడు అంటే ఈ శృతిలో చెప్పినటువంటి శబ్దాలు పీడించబడతాయి. సావయవత్వే అనిత్యత్వ ప్రసంగ. యత్కృతకం తద్ అనిత్యం. యత్కృతకం ఏదైతే చేయబడిందో అది నశిస్తుంది. తరువాత చేంజింగ్ థింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
మారేది అంటే అవయవాలు ఉంటే మారుతుంది. నిర్వయవం మారుతుంది. ఆకాశం మారుతుందా? మారు. అందుకని చేంజింగ్ థింగ్ ఈజ్ ఎవర్ పర్మనెంట్. ప్రసంగస్య బ్రహ్మ ఉపాదానత్వాది సమన్వయో విరుధ్యతే. అంటే ఇక్కడ నువ్వు ఈ సమస్త జగత్తుకి బ్రహ్మ ఉపాదాన కారణం అన్నావు కదా, సమన్వయం అన్ని వాక్యాలు దానికి విరోధం. శృతేస్తు శబ్దమూలత్వా శృతేస్తు శబ్దమూలత్వా శృతేస్తు శబ్దమూలత్వా శృతేస్తు శబ్దమూలత్వా శృతేస్తు శబ్దమూలత్వా శృతేస్తు శబ్దమూలత్వా. నాయన శృతుల్లో చెప్పారు శృతేస్తు శబ్దమూలత్వ. ఈ జగత్తంతా శబ్దము ద్వారా సృష్టించబడింది. ముందు చెప్పాం ఏమిటి? వేదము నిత్యం, బ్రహ్మ శ్వాస ప్రశ్వాసాల ద్వారా ఆ వేదం మళ్ళీ బయటకు వస్తుంది. ఆ వేదంలో ఏ ఆకారాలు అయితే ఉన్నాయో ఆ ఆకారాలనే మళ్ళీ ఆయన సృష్టి చేస్తున్నాడు. కనుక ఇక్కడ ఏమీ దోషం లేదు. నా దోష శృతే తావానస్య మహిమ తతో జాయాసి పురుష. వాని మహిమ అంతా అంతకన్నా పురుషుడు పెద్దవాడు. పాదోస్య సర్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి. ఒక పాదంతో ఈ అన్ని భూతాలు అన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. ఇంకా 3 పాదాలు స్వర్గంలో ఉన్నాయి. వికార వెతికే వ్యతిరేకేణాపి అవస్థాశ్రవణ. వికారం కాకుండా ఉన్నది కూడా కనిపిస్తోంది. ఒకటి శబ్ద ప్రామాణికం హి బ్రహ్మాన ఇంద్రియ ప్రమాణకం. శబ్ద ప్రమాణం వేద ప్రమాణం. నిరవయత్వం అకృష్ణ ప్రసక్తిశ్చ. ఇవన్నీ ఈ కల్పిత వ్యవహారానికన్నా అతీతం. నిరవయవం అని చెప్పినప్పుడు తర్వాత సంపూర్ణముగా కృష్ణ ప్రసక్తి అన్నావు. సంపూర్ణ బ్రహ్మము జగత్ అయిపోతే అక్కడే ఉండదన్నావే. ఇవన్నీ కూడా నాయన ఈ వ్యవహారం అంతా కూడా కల్పించబడింది. పారమార్థ్యం దీనికన్నా అతిరిక్తము. తర్వాత వేదాలకు విరోధం లేదు. నా శబ్ద విరోధ అవిద్యా కల్పిత రూపభేద అభ్యుపగమాత్. అవిద్య ద్వారా కల్పించబడినటువంటి రూపభేదములు ఉన్నవి కనుక అవిద్యా కల్పితేన నామరూపాభ్యాం పరిణామ స్వేన పారమార్థిక రూపేణ సర్వ వ్యవహారాతీత్వం సంగచ్చతి. అవిద్య ద్వారా కల్పించబడినటువంటి నామరూపాల ద్వారా పరిణామం, కానీ తను వివర్తం కనుక స్వేన రూపేణ పారమార్థికేన సర్వ వ్యవహారాతీత్వం, అన్ని వ్యవహారములకు అతీతం. ఇప్పుడు తాడులో పాము అని చెప్పాం. పరిణామి ఉపాదాన కారణము మాయ, అపరిణామి ఉపాదాన కారణం చైతన్యం కదా. అందుకని ఆ మాయ ద్వారానే ముందు అది ఆ తాడు ముయ్యబడింది, తర్వాత తాడు పామై కనిపిస్తోంది. అందుకని పరిణామ శబ్దము అంటే ఇక్కడ వివర్తం తీసుకోవాలి. ఆయన ఆ పాలన్నీ కూడా పెరుగైపోయి ఇంక అక్కడే లేదు అలా అనుకోవద్దు. వివర్తవాదం తీసుకో. స్వప్న ప్రపంచం దృష్టాంతం ముందు కూడా చెప్పాము. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకో. చెప్పింది చెప్పరా. పాసిపళ్ళ దాసుడు అన్నట్టు నువ్వు అదే చెప్తా ఉండాలా నీకు. అందుకని గుర్తు చేసుకోమంటాడు. ఆత్మని చైవం విచిత్రాశ్చహి, 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 ఆత్మని చైవం విచిత్రాశ్చహి. ఆత్మలో ఇలాగే విచిత్రం ఏమంటే ఏకస్మిన్ ఆత్మని స్వప్నదష్టరి నిరవయవే.
స్వరూపానుపమధ్యేనే ఏవ అనేకాకారం సృష్టి ఆత్మచ ఏవం. అంటే స్వప్నం చూసేవాడిలో అలాగే ఉంటాడు, వాడిలో ఏవైనా వికారము లేదు, వికారాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక అదే విధంగా స్వరూపోపమధ్యేనైవ అనుపమధ్యేనైవ అనేకాకార సృష్టి. అదేవిధంగా ఆ పరమాత్మ తన స్వరూపాన్ని అలాగే ఉంచుకుంటూ అనేక రూపాలుగా కనిపిస్తాడు. నత్ర రథాః రథా సృజ్యంతే ఉంది కదా బృహదారణ్యోపనిషత్తులో. అవేమీ లేకపోయినా సృజ్యతే, అవన్నీ సృష్టిస్తాడు. కానీ ఒక్కొక్కసారి అందరూ పరిగెత్తినట్టుగానే వీళ్ళు కూడా లేచి వస్తుందా? స్వపక్షదోషాచ్చ ఇప్పుడు నిరవయవత్వము అంటే మేము స్వప్న దృష్టాంతం ఇచ్చాం. మీ మతాల్లో దోషాలు ఉన్నాయి. ఎలాగా అంటే సాంఖ్యాదీనాం నిరవయవం అపరిచ్ఛిన్నం శబ్దాదిహీనం న ప్రధానం పక్షేపి కృష్ణ ప్రసక్తి దోష. సాంఖ్యులు ఏం చెప్తారు? నిరవయవము, అపరిచ్ఛిన్నము, శబ్దాదిహీనము ప్రధానము. మరి అది కూడా నిర్వయం కదా, అదెలా సృష్టించింది? నువ్వు చెప్పిన దోషం నీ దాంట్లోనే ఉంది. ఒకటి సత్వరజస్తం సాంసావయవత్వే అనిత్యత్వాది దోష. సత్వము సత్వరజస్తమ గుణాలు ఉన్నాయంటున్నావు, ఇవి సావయవాలు అనుకో, అప్పుడు నువ్వు సావయవత్వాన్ని చెప్పిన దోషం నీకే వస్తుంది. సరి అనిత్యత్వాలు పరమాణుద్వయ సంయోగేన సంయోగస్య వ్యాప్య వృత్తిత్వే దృష్ట విరోధ. మొదట్లో చెప్పాను. ఇప్పుడు రెండు పరమాణువులు ఒకటయ్యాయి. ఈ సంయోగము అన్నది ఒకచోటే అవుతుంది. దీని మొత్తాన్ని సంయోగం దీని మొత్తాన్ని కావద్దు. అంటే ఏమిటి? దాన్ని వ్యాప్య వృత్తి దృష్టి విరోధ. వ్యాప్య వృత్తి లేదు అంటే ఏమిటి? ఇప్పుడు రెండు పరమాణువులు కలిసాయంటే ఒకచోట కలుస్తాయి, లేకపోతే ఒక దాంట్లో ఒకటి పూర్తిగా ఇది ఇమిడిపోవాలి. అప్పుడు మరి ఒకటే కనిపిస్తుంది, రెండులా కనిపిస్తున్నాయి, కనిపించవు. అందుకని దృష్ట విరోధ, పరమాణువుల సంయోగము వ్యాప్య వృత్తిత్వే దృష్ట విరోధం. ఎందుకని వ్యాప్య వృత్తిత్వం లేదు, సంయోగం రెండింటికి ఒకచోటే కలుగుతుంది. తరువాత వ్యాప్య వృత్తి కాదు, అవ్యాప్య వృత్తిత్వే సావయవత్వ ప్రసంగి. ఇప్పుడు పరమాణువులు కనిపించట్లేదు అంటున్నావు, ఆ పరమాణువులు వ్యాప్య వృత్తిత్వం లేదు, రెండు ఒకచో కలిసిపోవట్లేదు కదా, ఒకచోట కలుస్తాయి. ఒకచోట కలుస్తాయి అంటే వాటికి అవయవం ఉంది, అవయవం ఉంటే కనిపించాలి. కనుక నువ్వు ఎన్ని దోషాలు చెప్పావు అన్నీ నీ మతలోనే ఉన్నాయి. అవ్యాప్య వృత్తిత్వే సావయవత్వ ప్రసక్తి బ్రహ్మవాదే న దోష. వివర్తవాదం అనేది విచనీయవాదము అంటే మాలో ఏ విధమైన దోషాలు లేవు నాయనా. ఇది అది 9 ఎక్కడ? 9 కృష్ణ ప్రసక్తి అధికరణం. 9 కృష్ణ ప్రసక్తి అధికరణం. ఇవాళ 11 కదా? అవును పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి
शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय